హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టఫీ అడ్డా. బాగా వర్షాలు పడుతున్నాయి కదండి. ఈరోజు కొద్దిగా విత్తనాలు వేసుకుందాం అనుకున్నామండి. దీంట్లో వచ్చేసి గోంగూర, తర్వాత వచ్చేసి దోసకాయ, కాకరకాయ, బెండకాయ, ఇవన్నీ రకరకాలు ఉన్నాయండి. ఇవన్నీ వేసి చూపిస్తాం. ఇవి కాకరకాయ అండి. ఈ ప్యాకెట్స్ 5 రూపీస్కు 10 రూపీస్కి ఒకటి దొరుకుతుందండి. మనం ఇంట్లోనే ప్యాకెట్స్ అన్నీ తెచ్చుకొని చేసుకుంటే బాగుంటుందండి. ఇక్కడ మేము టమాటా నారబెట్టినాం, చూపిస్తాం రండి. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా వచ్చేసి టమాటా నారండి. మధ్యలో పెద్ద మొక్కలు ఉంటాయండి, సైడ్స్కి ప్లేస్ ఉంటుంది కదండి. దీని లోపల మేము టమాటా నార వేసేసినామండి. ఇక్కడ ఈ సైడు టమాటా నారండి. మనం ఇంట్లోనే పండించుకోవచ్చు అండి. ఇప్పుడు టమాటాలు 100 రూపాయలు ఉన్నాయండి కేజీ. మనం ఒక 10 రూపాయలు 20 రూపాయలు నార తెచ్చి పెట్టుకున్నామంటే దాదాపు 5 to 6 months ఉంటాయండి. ఆ చెట్లు దండిగా వస్తాయి మన కాయలు. ఇది వచ్చేసి ఈ సైడ్ వచ్చేసి మిరపకాయ వేసినామండి. మిరపకాయ ఈ సైడ్ అంతా మిరపకాయ అండి, హార్డ్ వరకు. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా వచ్చేసి మిరప. 2 సైడ్లలో మేము మిరపకాయ వేసేసినామండి. ప్లేస్ ఉంటుంది కదండి, మధ్యలో మొక్కలున్నా కూడా సైడ్కి ఇదండి. ఇది పాలకూర చూడండి. మేము మొన్న ఊరికి ఒక చిన్నగా వేసి ఉంటే చిన్న ప్యాకెట్లు అయితే కొద్దిగా వేసినామండి. ఇంత పాలకూర. ఇది పాలకూర మనం కట్ చేస్తూ ఉంటే వస్తూ ఉంటుందండి. ఇంకా మళ్ళీ మొక్కలు వేయాల్సిన పని లేదు. ఇక్కడ చూడండి క్యాప్సికమ్ ఉందండి. ఇక్కడ వంకాయ, క్యాప్సికమ్, కొద్దిగా మిరప చెట్లు అక్కడ మిగిలి ఉంటే ఇక్కడ కూడా వేసినామండి. ఏం లేదు ఫ్రెండ్స్, మీరు నర్సరీకి పోయినారంటే ఒక 10 రూపాయలకి 20 రూపాయలకి అడిగితే మొక్కలు ఇస్తారండి. అవి వేసుకుంటే చాలండి మనకి. వంకాయలు చూడండి, మా ఇంట్లో 3 చెట్లు ఉన్నాయి. అక్కడ చూడండి, ఇంతకుముందు వేసినాయండి ఇవి. ఈ 3 చెట్లకి ఎన్ని వంకాయలు ఉంటాయంటండి. మనం తెచ్చుకుంటే 10 రూపాయలు 20 రూపాయలకే అండి. ఇక్కడ చూడండి ఎన్ని వస్తాయి చూడండి కాయలు. చూడండి ఎంతెంత లావు నేతగా ఉంటాయండి. అట్లా పట్టుకుంటే కరిగిపోతాయి వంకాయలు, అట్లా ఉంటాయి. ఉండేది 3 మొక్కలండి. చూడండి ఫ్రెండ్స్, ఇవి గోంగూర విత్తనాలండి. ఏం లేదండి, మనం ఇక్కడ మధ్యలో ఇట్లా కొంచెము మట్టి అట్లా పక్కకు తీసుకొని, చాలా ఈజీ అండి. ఊరికి ఎక్కువ మనం ఇట్లా ఒక్కొక్క విత్తనం ఇలా వేసుకుంటా పోతే చాలండి. ఎంత వస్తుందంటే గోంగూర మనం తెచ్చుకుంటే 10 రూపాయలు 20 రూపాయలకండి. కానీ మనం దీంతో ఎంత గోంగూర తింటామో తీస్తూ ఉంటే వస్తూ ఉంటుందండి. ఇది మనమేమి కింద వరకు తీయాల్సిన పని లేదండి. ఎంత గోంగూర కావాలో అంత తీసేసుకుంటామండి. ఇలా ఫస్ట్ ఇట్లా వేసేసుకొని చూడండి ఫ్రెండ్స్, మీరు చిన్న టబ్బులు బకెట్లో కూడా వేసుకోవచ్చు అండి. మట్టి ఇలా ఊరికే లైట్గా అలా కప్పేసేదండి. ఎక్కువ ఫోర్స్ కూడా చేయకూడదు, తొందరగా బయటకు వస్తాయండి మొక్కలు. మాకు టెర్రస్ గార్డెన్ కదంటే మళ్ళీ కట్టించినాం కాబట్టి 4 అడుగులు వెడల్పు ఉంది. బాగా స్థలం బాగుంది కాబట్టి మేము బాగా అంతర పంటగా వేసినామండి. ఇవన్నీ బాగా నీట్గా కాబట్టి మేము ఎక్కువ టబ్బుల్లో కానీ దానిలో వేయము, బకెట్లలో. మొత్తం మాకు ఈ స్థలంలోనే అన్నీ కవర్ అయిపోతాయి అన్నమాట. చూడండి ఎంత బాగా నీట్గా ఉందో. ఒక్క వారం కల్లా వచ్చేస్తుంది గోంగూర. రుచికరమైన గోంగూర మనం ఇంట్లో పండించుకొని తింటే ఆ టేస్టే వేరేండి. ఆర్గానిక్ ఫుడ్ అంతా ఆరోగ్యమే. చూడండి ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి మట్టెక్కాయలు అండి. మట్టెక్కాయలు అంటే చోలకాయలు అంటాం కదండి, కర్ణాటక సైడ్ చోలకాయలు అంటారు. ఇవి మట్టెక్కాయ విత్తనాలండి. ఈ మడిలో ఇవి మట్టెక్కాయలు వేసేద్దామండి. చూడండి ఫ్రెండ్స్, ఏం లేదు, ఇలా తీసినాం కదా, ఊరికే లైట్గా అలా వేసుకుంటాము. చూడండి ఇక్కడ ఇవి మట్టెక్కాయలు వేసేసినాం కదండి. మట్టి లైట్గా ఊరికి అట్లా వేసుకోవాలండి. ఎక్కువ అదమాల్సిన పని లేదు. ఊరికి ఇట్లా లైట్గా మట్టి వేసేసుకుంటే చాలండి. తొందరగా వస్తాయండి మొక్కలు. ఒక 3 రోజులకే మొలకలు వచ్చేస్తాయండి. ఇలా చేసేసుకుంటే చాలండి. చూడండి ఫ్రెండ్స్, మన టెర్రస్ గార్డెన్లో వర్మి కంపోస్ట్ బాగా వేయడం వల్ల వానపాములు చూడండి, మీరు ఎక్కడ పట్టుకున్నా కానీ కూడా వానపాములేనండి. పాపం మేము తీసేటప్పుడు కూడా మాకు చాలా బాధ అనిపించింది. మట్టి తవ్వుతున్నప్పుడు కొంచెం మట్టి అట్లా తీస్తే వానపాములు వచ్చేస్తాయి. అందుకే బాగా పెరుగుతాయండి మొక్కలు. ఇవి కూడా మట్టెక్కాయలండి. ప్లేస్ ఉంది కదండి, అంతా ఒక 20 రూపీస్ అనుకోండి. ఇవన్నీ మనకి ఎన్ని రోజులు తింటామండి మనము. 1 గంట కష్టపడితే చాలండి.
మనకు 6 months వరకు దిగులు ఉండదు. ఇది ఇంకొక మడి అండి. ఈ మడిలో ఏమేస్తాం? బెండకాయ వేస్తామండి. బెండకాయలు వేస్తామండి. ఈ వరుసలంతా కూడా బెండకాయలు వేస్తాము. ఇవన్నీ అంతర పంటగా ఉండి మనకు బాగా పండుతాయండి. చూద్దాం. ఇవి వచ్చేసి బెండకాయ అండి. ఇవి కూడా చిన్న ఒక లైన్ తీసుకొని ఇలా వేసేసుకుంటే చాలండి. స్టార్ట్. చూడండి ఫ్రెండ్స్, ఇలా బెండకాయ వేసేసుకోవాలా. వేసి మట్టి ఇలా లైట్గా కప్పేసేయాలండి. అంతే అండి. ఆ మధ్యలో కొంచెం తీసి చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి క్యారెట్ అండి. ఇవి క్యారెట్ విత్తనాలండి, ఇలా కలర్లో ఉంటాయి. ఇవి వచ్చేసి లైట్గా ఏం లేదండి, ఊరికి ఇలా వేసుకుంటూ పోతాయి. అయిపోయా. వర్షాలు పడినాయి కదండి బాగా. ఈ వర్షాలకు మనకు బాగా వస్తాయండి మొక్కలు. వర్షం పడింది కాబట్టి మనం వేసుకోవాలండి. చాలా బాగా వస్తాయి మొక్కలు. వాతావరణం కూడా బాగా చల్లబడిందండి. నిన్న కూడా మాకు బాగా వర్షం పడింది ఇక్కడ ఆదోని మాది. కాబట్టి ఈ చల్లగా ఉన్నప్పుడు బాగా వర్షం పడినప్పుడు వేడి లేకుండా ఉంటాయి కాబట్టి విత్తనాలు త్వరగా మొలకెత్తి బాగా వస్తాయండి. కాబట్టి ఈ టైంలో కరెక్ట్గా విత్తనాలు వేసుకునే టైం అండి ఇది. లైట్గా ఊరికి ఇలా వేసేసేయాలండి. మట్టి ఎక్కువ ప్రెస్ చేయకూడదండి. లైట్గా తర్వాత వాటర్ స్ప్రింకిల్ చేయాలండి. స్ప్రేయర్ ఉందండి, మేము వాటర్ స్ప్రేయర్ చేస్తాము. అది చేసేటప్పుడు ఒకసారి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మేము నిన్ననే మిరపకాయ వేసినామండి. ఇది మిరపనారు. ఇది నిన్న పెద్ద వర్షం పడిందండి మాకు ఆదోనిలో. అయినా కానీ చూడండి ఎంత బాగా చెట్లు నిలదొక్కున్నాయో, బాగా నిలబడినాయండి. మాకు టెన్షన్ అయింది. మార్నింగ్ వచ్చి చూస్తేనే ఏమైనా చెట్లు కింద పడినాయి అనుకుంటే ఎక్కడ చెట్లు డిస్టర్బ్ కాలేదండి. చాలా బాగుంది, మాకు సంతోషంగా ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ బకెట్లు ఉన్నాయి కదండి. ఈ బకెట్లలో తీగ జాతి మొక్కలు పెరగడానికి మేము ఇక్కడ కంచెలాగా ఇట్లా జాలిలాగా కట్టినామండి. ఇదంతా జాలి. ఇప్పుడు ఇక్కడ బీరకాయ, సొరకాయ, కాకరకాయ ఇవన్నీ విత్తనాలు వేస్తాం. చూడండి, కాకరకాయలండి. ఏం లేదండి, ఊరికి ఒక్కొక్క విత్తనం ఇలా పెట్టుకుంటే చాలు. మనకి ఒక్క దీంట్లో 2-3 చెట్లు వచ్చినా కూడా మొత్తం అల్లుకుపోతాయండి. మా కూలీగాడండి, డాడీ పని చేయదు డాడీ, మమ్మీ చేసుకుంటుందండి. వీడు డాడీ చేయకూడదా పని? చేతలే మీదే గార్డెన్. పై కోహ్లీ, వీడు విరాట్ కోహ్లీ అండి. అదే నా విరాట్ కోహ్లీ. లేలే మమ్మీ చేస్తాలే, నేను డాడీ పని చేయడు. మనం ఇద్దరు కూర్చొని తిందాము, మమ్మీ పని చేసుకుంటుంది. గుడ్ బై. మాకు ప్రాణం అండి. మాకు టఫీ, మాకు విరాట్ కోహ్లీ, బ్లాక్ 3 కుక్కలు ఉన్నాయండి. మాకు ఎంత సంతోషం అంటే వాటితో ఆడుకుంటుంటామండి. వేసేసినావా? ఇది కాకరకాయ అయిపోయిందండి. చూడండి ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి దోసకాయ అండి. ఈ చిన్న బకెట్లు వేసేసి ఏం లేదండి, ఊరికి ఇట్లా అనేసుకొని ఊరికి వేయడం విత్తనాలు. దాని మీద మట్టి వేయడం. దీని మీద మట్టి ఊరికి అట్లా కప్పేసేస్తే ఎక్కువ లోపలికి పోకూడదండి. విత్తనము పైన ఉంటే తొందరగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇది వచ్చిందంటే అండి, ఇదంతా అల్లకపోతుందండి దోసకాయ. ఇదంతా ఈ బకెట్లు కింద పడిపోకుండా మేము ఇట్లా హ్యాండిల్స్కు దీనికి లాక్ లాగా ఇట్లా చేసేసినామండి. కాబట్టి బకెట్లు ఎంత గాలికి వచ్చినా పడిపోండి. చూడండి, ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు చూడండి, అన్ని బకెట్లు వరుసగా ఉన్నాయి. తీగజాతి మొక్కలు అన్నీ కూడా ఈ బకెట్లలో వేస్తామండి. సపోటా చూడండి, సపోటాలు వచ్చి సపోటా చెట్టు అండి. ఎంత బాగా కాయలు కాస్తున్నాయా. అదంతా సపోటా లోపల. లోపల అన్ని పండ్లేనండి, కాయలే ఇవన్నీ. చూడండి ఫ్రెండ్స్, మట్టి అంత బాగుంటుంది చూడండి. మనకి పట్టుకుంటే అంత పొడి 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 గడ్డ. అంత రెడ్ సాయిల్ అండి ఇది. మన టెర్రస్ గార్డెన్కి వాడేది రెడ్ సాయిలే మొత్తం వేయించినాము. కాబట్టి ఎక్కడ పట్టుకున్నా మట్టి గడ్డలాగా ఉండదండి, లూజ్గా బాగుంటుంది సాయిల్. ఇది వచ్చేసి
బీరకాయ అండి. చేతులు వేసి చూపి విత్తనాలు. ఇస్తా చూడండి ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి బీరకాయలండి. ఊరికే ఆడొకటి అట్లా ఎక్కువ ఒత్తు లోపలికి లేదు, మట్టి వేస్తా కదా, ఒత్తితే రావు మొక్కలు. ఒక హోల్ దాకా చిన్నగా ఏలుతో పెట్టి పెట్టాలా, అట్లా పెడితే రావు నమ్మి. నేను లాస్ట్ టైం పెట్టినా కదా. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సొరకాయ అండి. ఇత్తిన ఊరికే మనము ఇట్లా చెక్కాలండి అంతే, ఊరికే ఇలా పెట్టేసేది. ఒక్కటి వచ్చినా చాలండి. దీంట్లో మనం ఒక 4 పెడతాం కదండి, 4 ఇట్లకి ఒక్కటి వచ్చినా చాలండి. ఫ్రెండ్స్, ఈ స్ప్రేడ్తో మనం ఇట్లా చేసినామంటే ఆ ఇత్తనాలు కొంచెం పైకి రాకుండా డిస్టర్బ్ కాకుండా బాగుంటాయండి. మొత్తం తడి అయిపోయి బాగుంటుంది. ఇలా స్ప్రే చేసుకుంటే చాలండి. విత్తనం వేసిన తర్వాత ఉంచు కిందికి, లాక్ చేయాలా, లాక్ చేస్తే వస్తుంది కిందికన్నా. ఈ విధంగా స్ప్రే చేసుకోవడం వల్ల ఇత్తనాలకి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. మట్టి పైకి లేయడము, ఇత్తనం పైకి రావడం అట్లా ఏం జరగకుండా బాగా నీట్గా ఉంటుంది. ఇట్ట తిప్పు, ఆడే కొడతావు, ఎంతసేపు కొడతావు? ఈ సైడ్ అంతా రాని, మనం ఎక్కడెక్కడ వేసినామో ఆడంతా రావాలి. అక్కడ వేయలేదు మరి అనంత కొట్ట. చూడండి ఫ్రెండ్స్, ఆ విధంగా ఇత్తనాలు వేసి స్ప్రే చేసి వాటర్ కొట్టుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, మాది 5 చెట్లు ఉన్నాయండి మా టెర్రస్ గార్డెన్లో, మునక్కాయ చెట్లు. చూడండి మొత్తం పూతనే, కిందికి కూడా పూత పూసింది. తర్వాత చూడండి కాయలు, అప్పుడే కాయలు కాస్తున్నాయి. అసలు ఎంత టేస్ట్ ఉంటాయండి, మొత్తం కండనే అండి. ఇత్తనాలు తక్కువ, కండ ఎక్కువ అండి. ఇది చూడండి, ఇది మా టెర్రస్ గార్డెన్ అండి. అప్పుడు ఎప్పుడో చూపించినాను మీకు, ఒకసారి మళ్ళీ చూడండి. యాపిల్ వేరు, రకరకాల చెట్లు ఉన్నాయండి. అంతా చూడు, ఇది తాయి జామ అండి. ఇది 3వసారి అండి తాయి జామ. ఇది తాయి రకం జామ చెట్టు. ఉసిరి, దబ్బకాయ, అక్కడ డ్రాగన్ ఇది పోమోగ్రానైట్, ఇదంతా పోమోగ్రానైట్, ఇదంతా సపోటా అండి. మాకు రౌండ్ టేబుల్ అండి, ఎక్సలెంట్ ఉంటుంది, హాయిగా రిలాక్సేషన్ ఇదే మాకు. చూడండి, ఇది మల్బరీ అండి. మల్బరీ రోజు 20-30 బయటకు వచ్చి తింటానే ఉంటామండి. మిద్దె మీదకి వస్తేనే ఫస్ట్ మల్బరీ తినే మేము వర్క్ స్టార్ట్ చేస్తామండి. ఇదంతా ఇది కూడా పూత వచ్చింది. అరటి చూడండి, అన్నీ రకరకాలండి. అంత అరటి పక్కన చిన్న పిలకలు వచ్చి మళ్ళీ కూడా స్టార్ట్ అయినాయండి. ఇది పారిజాతం అండి. ఇది వంకాయ చెట్లు, ఇది ద్రాక్ష. చూడండి ఎంత బాగా నీటి కళ్ళకు నిందా. 5 రకాలు ఉన్నాయండి ద్రాక్షలు. ఇది వచ్చేసి బిర్యానీ ఆకండి, ఆల్ స్పైసెస్. కరివేపాకు కూడా బాగా వచ్చేస్తుందండి, బాగా హైట్ పెరుగుతూ ఉందండి, చాలా బాగా వస్తుందండి. గులాబీలు ఇప్పుడు బలి వస్తున్నాయి, గులాబీలు వర్షం పడింది కదా. నల్లేరండి, ఇది ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతూనే ఉంది. నల్లేరు 2 సార్లు పచ్చడి చేసుకున్నామండి, అయినా పెరుగుతూనే ఉంది. ఇది చూడండి ఫ్రెండ్స్, మా దాంట్లో అసలు మేము చెట్లు మళ్ళీ తెచ్చేయలేదు. ఎండాకాలం ఎండిపోయి మళ్ళీ అంతా కవి మొలకెత్తి ఎంత లేత చిగులతో, ఎంత మంచి పూలతో, ఎంత బాగా కాసిన చూడండి మా గులాబీ పూలు. ఇవి వైట్ చాలా. వీటిని చూస్తే నిజంగా భలే సంతోషం. మేమేమనుకున్నామంటే మొత్తం అన్నీ క్లీన్ చేసి మళ్ళీ కొత్త వేద్దాం అనుకున్నామండి. కానీ ఏం లేదండి, అన్నీ అట్లనే బాగున్నాయి. చూడండి ఎంత బాగా నీట్గా వచ్చినాయో పళ్ళు. ఇవి కూడా గులాబీలండి. చెప్పండి చాలు, 14 నిమిషాలండి. ఈ నుంచి ఇట్లా చూపించి మా వ్యూ చూడండి, ఇట్లా ఉంటుంది. చూడండి మా టెర్రస్ గార్డెన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మేము ఉదయం సాయంత్రం ఇక్కడే సేద తిరుగుతుంటామండి. కాఫీ చేసుకునేదండి, ఫ్లాస్క్లో కాఫీ చేసుకుని తాగుతూ ఎంజాయ్ చేసేదండి, పని చేసుకొని. చూడండి మా చుట్టుపక్కల వ్యూ ఎట్లుందో చూడండి ఒకసారి. చూడండి
ఎక్స్ట్రాడినరీ ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది మా ఆదోని. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి ఇది మాది పద్మావతి శ్రీనివాస్ ఎస్టేట్ అండి, ఆదోనిలో. ఆదోని ఎమ్గనూరు బైపాస్ రోడ్లో ఉంది మా ఇల్లు. చూడండి ఎంత చక్కగా ఉందో మాది తోట కానీ, మా టెర్రస్ గార్డెన్ కానీ. అక్కడ ఇప్పుడు వెంచర్ పడిందండి, అక్కడంతా వెంచర్ వేసినారండి. చూడండి బిల్డింగ్స్. ఎంత బాగుందో మాది. చాలా బాగుంది కదండి. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియో నచ్చింది కదండి. ఇలా మీరు అన్ని విత్తనాలు వేసుకొని బాగా పండించుకొని తినండి. ఇవన్నీ మొక్కలు మళ్ళీ మొలిచిన తర్వాత మీకు ఇంకొక వీడియో చేసి చూపిస్తామండి. మా వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.